దేశంలో అత్యంత ప్రాధాన్యం ఉన్న సంస్థలో పనిచేస్తున్నామనే సంతృప్తి, ఆర్థిక రంగానికి సంబంధించిన కీలక నిర్ణయాల్లో భాగస్వామ్యం అవుతున్నామనే గౌరవం, బాధ్యతాయుతమైన హోదాలో విధులు నిర్వహిస్తున్నామనే ఆనందం, ఆకర్షణీయమైన వేతనం, ఉన్నత స్థాయి కెరీర్ అవకాశాలు, ఇవన్నీ సాధారణ డిగ్రీతోనే సొంతం చేసుకునే అవకాశం ఇప్పుడు అందుబాటులో ఉంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రేడ్ బి ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పరీక్షలు, ఇంటర్వ్యూల ద్వారా నియామకాలు చేపడతారు. ఎంపికైన అభ్యర్థులకు మొదటి నెల నుంచే సుమారు రూ. 1,55,000 వరకు వేతనం లభిస్తుంది. దీనికి అదనంగా హెచ్ఆర్ఏ వంటి ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. సాధారణ డిగ్రీతో పొందగలిగే అత్యుత్తమ ఉద్యోగాల్లో ఆర్బీఐ గ్రేడ్ బి పోస్టులు ఒకటి. ఈ నియామక ప్రక్రియలో 2 దశల్లో ఆన్లైన్ పరీక్షలు, అనంతరం ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. బ్యాంకింగ్ రంగంలోని పీఓ ఉద్యోగాలు, ఇన్సూరెన్స్ రంగంలోని ఏఏఓ పోస్టులకు సిద్ధమవుతున్న అభ్యర్థులు కూడా ఈ పరీక్షకు హాజరవవచ్చు. అయితే ప్రశ్నాపత్రం కాస్త కఠినంగా ఉంటుంది. ఉద్యోగంలో చేరిన తర్వాత అనుభవం, శాఖాపరమైన పరీక్షల ఆధారంగా అత్యున్నత హోదాలకు ఎదగవచ్చు. జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఈ పరీక్ష రాయడానికి గరిష్టంగా 6 అవకాశాలు మాత్రమే ఉంటాయి. మిగిలిన వర్గాల అభ్యర్థులు గరిష్ట వయోపరిమితి వరకు ఎన్నిసార్లైనా పరీక్ష రాయవచ్చు. ఫేజ్ -1 పరీక్షను ఆన్లైన్లో మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. ఇది ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు. ప్రతి విభాగానికి ప్రత్యేక సమయ పరిమితి ఉంటుంది. ఫేజ్ -2కు ఎంపిక కావాలంటే ఫేజ్ -1లో ప్రతి సెక్షన్లో కనీస కటాఫ్ మార్కులు సాధించాలి. అలాగే అన్ని సెక్షన్లలో కలిపి కూడా నిర్దేశిత మార్కులు రావాలి. ఖాళీల సంఖ్యను అనుసరించి మెరిట్ ప్రాతిపదికన తదుపరి దశకు ఎంపిక చేస్తారు. ఫేజ్ -2 పరీక్షను కూడా ఆన్లైన్లోనే మొత్తం 300 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో 3 పేపర్లు ఉంటాయి. పేపర్ -1 ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్పై ఉంటుంది. ఇందులో 50% ఆబ్జెక్టివ్, 50% డిస్క్రిప్టివ్ ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు. ఆబ్జెక్టివ్ భాగానికి అరగంట, డిస్క్రిప్టివ్ భాగానికి 90 నిమిషాల సమయం ఉంటుంది. మొత్తం 100 మార్కులు. పేపర్ -2 ఇంగ్లీష్ రైటింగ్ స్కిల్స్ పై ఉంటుంది. ఇది పూర్తిగా డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. మొత్తం 100 మార్కులు. 3 ప్రశ్నలు వస్తాయి. పేపర్ -3 జనరల్ ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్ అంశాలపై ఉంటుంది. ఇందులో కూడా సగం ఆబ్జెక్టివ్, మిగిలిన సగం డిస్క్రిప్టివ్ ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు. ఆబ్జెక్టివ్కు అరగంట, డిస్క్రిప్టివ్కు గంటన్నర సమయం ఉంటుంది. మొత్తం 100 మార్కులు. ఇంగ్లీష్ పేపర్ మినహా మిగిలిన ప్రశ్నాపత్రాలు ఇంగ్లీష్, హిందీ మాధ్యమాల్లో అందుబాటులో ఉంటాయి. పేపర్ -1, పేపర్ -3ల్లో కొన్ని ప్రశ్నలు 1 మార్కు, మరికొన్ని 2 మార్కులకు ఉంటాయి. డిస్క్రిప్టివ్ విభాగంలో మొత్తం 6 ప్రశ్నలు ఇస్తారు. వాటిలో 4 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. అందులో 2 15 మార్కుల ప్రశ్నలు, 2 10 మార్కుల ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్షలో విజయం సాధించాలంటే ముందుగా పాత ప్రశ్నాపత్రాలను విశ్లేషించాలి. వాటి ఆధారంగా సమయపట్టిక రూపొందించుకొని సన్నద్ధం కావాలి. ఫేజ్ -1 పరీక్షకు సమయం తక్కువగా ఉండటంతో మొత్తం సిలబస్ను పూర్తి చేస్తూ వీలైనన్ని మార్క్ టెస్టులు రాయడం చాలా అవసరం. కనీసం 10 మార్క్ టెస్టులు రాయగలిగితే పరీక్షలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఫేజ్ -1లోని అంశాలకు ఐఎంలు నిర్వహించే క్యాట్ స్థాయి సన్నద్ధత అవసరం. గత క్యాట్ ప్రశ్నాపత్రాలను పరిశీలించడం ద్వారా కూడా ఉపయోగం ఉంటుంది. అలాగే ఇన్సూరెన్స్ ఏఏఓ, ఐబీపీఎస్ పీఓ, ఎస్బీఐ పీఓ మెయిన్స్ వంటి పరీక్షల ప్రశ్నాపత్రాలను సాధన చేయాలి. జనరల్ అవేర్నెస్ కోసం బిజినెస్ వార్తాపత్రికలు, ఆర్థిక అంశాలపై వ్యాసాలు చదవాలి. ఫైనాన్స్, ఎకానమీ, బ్యాంకింగ్ రంగాలపై మంచి అవగాహన పెంచుకోవాలి. ఇవే ఫేజ్ -2 డిస్క్రిప్టివ్ ప్రశ్నలకు సమాధానాలు రాయడంలో సహాయపడతాయి. పరీక్ష జరిగే వరకు ఒత్తిడి లేకుండా నాణ్యమైన సన్నద్ధతపై దృష్టి పెడితే సిలబస్ను సమర్థంగా పూర్తి చేయవచ్చు. ఫేజ్ -2కు సంబంధించిన పూర్తి సిలబస్, రిఫరెన్స్ పుస్తకాల వివరాలు నోటిఫికేషన్లో అందుబాటులో ఉన్నాయి. ఫేజ్ -1 అనంతరం వాటిని క్రమబద్ధంగా చదవడం సరిపోతుంది. ఆర్బీఐ అధికారిక వెబ్సైట్లో కూడా విలువైన సమాచారం అందుబాటులో ఉంటుంది. మొత్తం ఖాళీలు సుమారు 400. ఇందులో జనరల్, డీఈపీఆర్, డీఎస్ఐఎం విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. విద్యార్హతల విషయానికి వస్తే డిఆర్ జనరల్ పోస్టులకు కనీసం 60% మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా 55% మార్కులతో పీజీ అర్హత అవసరం. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు కనీస ఉత్తీర్ణత మార్కులు సరిపోతాయి. డీఈపీఆర్ పోస్టులకు ఎకనామిక్స్ లేదా ఫైనాన్స్ సంబంధిత పీజీ అర్హత అవసరం.
డిఎస్ఐఎం పోస్టులకు నిర్దేశిత విభాగాల్లో పీజీ లేదా పీజీ డిప్లొమా ఉండాలి. వయోపరిమితి ఏప్రిల్ 1, 2026 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు, ఉద్యోగ అనుభవం ఉన్నవారు, ఉన్నత విద్యావంతులకు నిబంధనల ప్రకారం వయో సడలింపులు వర్తిస్తాయి. ఆన్లైన్ దరఖాస్తుల చివరి తేదీ మే 20 సాయంత్రం 6 గంటల వరకు. ఫేజ్ -1 పరీక్షలు జనరల్ పోస్టులకు జూన్ 18న, డిఈపిఆర్, డిఎస్ఐఎం పోస్టులకు జూన్ 14న నిర్వహిస్తారు. ఫేజ్ -2 పరీక్షలు జనరల్ పోస్టులకు జూలై 25న, డిఈపిఆర్, డిఎస్ఐఎం పోస్టులకు జూలై 28న నిర్వహించనున్నారు. పరీక్ష ఫీజు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ₹100 మాత్రమే. మిగిలిన అభ్యర్థులకు ₹850 జీఎస్టీ అదనం. అధికారిక వెబ్సైట్ RBI Opportunities Portal https://opportunities.rbi.org.in/script/vacancies.aspx utam_societygpt.com